వచ్చింది. దేవుడు మాట్లాడిన తర్వాత జీవిత విలువ తెలిసి వచ్చింది. నేను మీ అందరికి ఒకటి బాగా చెప్తాను. మీరందరూ కూడా దేవుడు మాట్లాడాలని ఆశతో మీ జీవితంలో ఎక్కడ ఏదో తెలియని లోటు చేత ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉండవచ్చు. నేను ఒకటి చెప్తాను, దేవుడు మాట్లాడిన దాకా ప్రార్థన చేయండి చాలు. దేవుడు నీతో మాట్లాడిన దాకా, ప్రభు నిన్ను పలకరించిన దాకా, ప్రభు యొక్క మనస్సు నిన్ను ప్రేరేపించిన దాకా, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానము, పరిశుద్ధాత్మ యొక్క మనస్సు, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత నిన్ను ఆవరించిన దాకా ప్రార్థించు. దేవుడు మాట్లాడిన తర్వాత నీ జీవితం మారిపోయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క అగ్ని నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రభు మహిమ నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ మహిమ విలువైన వజ్రంగా మార్చబడితే నీ జీవితం ఒక ప్రభావపూరితంగా నడుస్తూ ఉంటుంది. వెలుతురు నీకు ముందుగా నడుస్తుంది, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం నీకు ముందుగా నడుస్తుంది. ప్రభు చెప్పడం నీకు మొదలు పెట్టాడంటే, ప్రభు నిన్ను ప్రారంభించడం మొదలు పెట్టాడంటే, ప్రభు యొక్క మహిమ నీకు ముందుగా నడవడం మొదలు పెట్టిందంటే, పరిశుద్ధాత్మ దేవునికి అగ్ని స్వరము నీకు తోడుగా ఉండగలిగితే శత్రువు నిన్ను చూచి పారిపోతాడు. హల్లెలూయా. అపవాది నిన్ను చూచి పారిపోతాడు. హల్లెలూయా. నీ జీవితంలో తినడానికి తిండి లేకపోవచ్చు, నీ పరిస్థితులు బాగుండకపోవచ్చు, మనుషులందరూ నువ్వు తక్కువ దానికి ఎంచబడి ఉండొచ్చు, మనుషుల వరకు నీకు పనికి రాకుండా ఉండొచ్చు, మనుషులు ఎవరు కూడా నిన్ను దూషిస్తూ వీడు పనికిరాడు, ఇది పనికిరాది, ఇంతే, వీటి జీవితం ఇంతే, ఈ బ్రతికింతే అనుకొని ఉండొచ్చు. నువ్వు పట్టుకున్న దాన్ని సరిగా పట్టుకొని నిలబడు. నువ్వు ప్రార్థన జీవితాన్ని సరిగా నిలబడు, నీ పరిశుద్ధ జీవితంలో సరిగా నిలబడు. నీ సమయం ప్రారంభమైనప్పుడు, నీ తరుణం వచ్చినప్పుడు, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునే తరుణం నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రభు నిన్ను మండించే తరుణం ఒకటి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రభు యొక్క పిలుపు నీకు వచ్చినప్పుడు, ప్రభు దర్శనం నెరవేర్చే కాలం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఉజ్జీవ స్వరం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఉజ్జీవ కాలము ప్రారంభమైనప్పుడు నువ్వు అగ్ని కలమలా మారుతావు. నీ జీవిత మహిమగా మార్చబడిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు. తృణీకరించబడిన దారుణాన్ని కనబడవు. నేను మణిరత్నకములతోనూ నీ లాంఛనములతోనూ కడతానంటున్నాడు ప్రాకారములను దేవుడు ఆయన.